కడప జిల్లా పౌరమామిళ్ల మండలంలోని డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కోల్కతాలో జరిగిన ఘటనకు నిరసనగా పౌరమామిళ్లలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని పౌరమామిళ్ల డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతా మహానగరంలోని ఒక పీజీ వైద్య విద్యార్థినిపై అనుచితంగా దాడి చేసి అత్యంత ఘోరంగా మానభంగం చేసి ఆమెను హతమార్చడం జరిగింది. ఇంత దారుణంగా జరిగినటువంటి అత్యాచార ఘటనపై ఇప్పటికీ కేంద్రం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ నెల 9వ తేదీన కలకత్తా మహానగరంలో ఒక పీజీ వైద్య విద్యార్థిపై అనుచితంగా దాడి చేసి అత్యంత ఘోరంగా మానభంగం చేసి ఆమెను హతమార్చారు. ఈ సంఘటన జరిగి దాదాపు ఒక వారం గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం దాని మీద కొంచెం కూడా స్పందించి కనీసం తగిన చర్య కూడా తీసుకోలేదు. ఇలాగా ఒక డాక్టర్ మీద డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీద అత్యాచారం జరిగితే మన కేంద్ర ప్రభుత్వము స్పందించడం కాకుండా ఇంతవరకు ఆ దోషిని పట్టుకొని శిక్షించింది లేదు. మొన్నటికి మొన్న ఆగస్టు 15వ తేదీ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని మన నాయకులంతా తెలిపారు. ఎక్కడికి పోతుంది మన దేశం? ఇంత జరుగుతున్నా దానికి సరైన చట్టాలు లేవు. దాదాపు ఆ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఒక నర్సును లైంగికంగా దాడి చేసి చంపేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ఉపయోగం లేదు. ఆ విషయాన్ని ఈరోజు మా ఐఎంఏ అసోసియేషన్ దేశమంతా ఈరోజు ఓపీ సేవలను నిలిపివేసి ఓన్లీ అత్యవసర సర్వీసులు మాత్రమే చూడమని ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఐఎంఏ అసోసియేషన్ పౌరమామిళ్ల తరఫున మా డాక్టర్లందరూ కూడా గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేశారు. మీరంతా ప్రజలంతా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడ మీకు అవసరాన్ని బట్టి అక్కడ వైద్యం చేయించుకోవాలి, కానీ డాక్టర్ల మీద దుర్భాషలాడటం, అక్కడ